చలో అందరికీ శనార్థుల్లో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలన ముచ్చట పాడుపై వాల్ ఫుల్లోకి స్వాగతం వచ్చేసింది మీ నర్స్ కాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అగో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అమెరికాలో రయ్యా తిరుగుతున్నా అనుకుంటే గమ్మత్ తిరుగుతున్నాడు కదా. డ్రైవర్ లేని కారులో పోయినట్టు నువ్వులా ఊకోవా డ్రైవర్ లేని కారు ఏందు డ్రైవర్ లేకుండా కారు ఎట్లా పోతుంది అని మీరు ఆశీరా పోకురు. నిజమే నువ్వులా డ్రైవర్ లేని కార్లో కూర్చొని తమాషగా పోయింది అనుకో రాదురి. ఇక దానికి ముందుగానే ఏ ఫిట్టింగులు చేస్తారో ఏ సిట్టింగులు చేస్తారో కానీ అవి ఫ్యూచర్ కార్లట. ఇక మరి మన కాడికి కూడా పట్టుకొస్తాడో ఎట్నో మన ముఖ్యమంత్రి. కానీ డ్రైవర్ లేని కార్లో కూర్చొని నిమ్మలంగా ఏసీలో చల్లగా ముచ్చట పెట్టుకుంటూ వచ్చిండు. మరి ఎవరెవరు ఎక్కిరి ఏం సంగతి తోకపోతే ఏమన్నా అడ్డం వస్తే బ్రేక్ ఎట్టేసుకుంటుంది. మరి అది ముందరికి ఎట్లా పోతుంది, ఏడ ఈ స్పీడ్ పోవాలి, ఏడ స్పీడ్ బ్రేకర్ల కాడ నిమ్మల పడాలి, ఇది అంతా ఎట్లయితుంది అని అనుమానం కొడుతుంది కదా. నాకైతే చాలా ఉంది, మీకేమో కానీ. కాకపోతే ఒక్కసారి మీకు ఆ కారు చూపిస్తా. మన రేవంత్ రెడ్డి సార్ అందులో జోరుగా పోతున్న ముచ్చట కూడా చూపిస్తా. చూద్దాం రారి. డ్రైవర్ లేని కార్లు వచ్చినాయట, ఫ్యూచర్ కార్లట. మరి మన కాడికి కూడా తెస్తాడో ఏమో, ఎక్కడైతే ఎక్కిండు. మొత్తం మీద తెలంగాణ ఫ్యూచర్ స్టేట్గా అభివర్ణిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పుకొచ్చే కదనుల్లా. ఇయాల్టి కాంచెల్లి తెలంగాణ కాదు ఫ్యూచర్ తెలంగాణను విలువాలని పిలుపునిచ్చే. ఇక ఇప్పుడు చూడుండ్రి ఫ్యూచర్ కార్లా ఎట్లా తిరుగుతున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కో పర్యటన సందర్భంగా రేవంత్ సారు డ్రైవర్ లేకుండా కార్ల తిరిగిండు అనుకో రాదుర్రి. ఇక అందరు కూడా మొత్తానికైతే ఈ కార్ని చూసి ఆగో డ్రైవర్ లేకుండా కార్ ఎట్లా పోతుంది అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ కారు కూడా అందరినీ ఆకర్షిస్తున్నదుల్లో చూస్తందుకు కూడా జోరుగానే ఉన్నది కదా. ఇక చూడుండ్రి కావాలంటే అది చూసినారులా మొత్తం మీద డ్రైవర్ లేకుండా కారు రయ్యా బుయ్యా జోరుగానే పోతున్నది. ఇక అదే మెల్లగా పోతున్నది, అదే స్పీడ్ అవుతున్నది, మందిని చూసుకుంటా జోరున్నది కదా కారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక్కడే కాదులో, ఇక ఆయనతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తోటి సీఎం రేవంత్ రెడ్డి సారు డ్రైవర్ లేకుండా కార్లు తిరిగిండ్రు. డ్రైవర్ అవసరం లేకుండా సెన్సార్లు జీపీఎస్ ట్రాకింగ్ తోటి నడిచే ఈ కారు పనితీరుని అడిగి తెలుసుకున్నాడు మొత్తం మీద. మరి ఫ్యూచర్లో తెలంగాణ కూడా పట్టుకొస్తాడు కావచ్చు. అయ్యా ఓ జగనాలు ఎటు పోయినావు ఆయన చూద్దామన్నా కనపడతలేవుగా. ఓట్లు అయిపోయిన కాంచాలు ముఖం లేకుండా అయింది ఏపీలా. ఏడ ఉంటుండో ఏడ అంతుండో పాపం తాత ఏడన్నా కనబడతలేడు. ఇక ఇప్పుడు మామయ్య అనేటోళ్ళు లేరాయే, అన్నయ్య అనేటోళ్ళు లేరాయే, జగనన్న అనేటోళ్ళు అసలే లేరాయే. అయ్యా నీ సకాదనం ఒక్కొక్కటి బయటికి వెళ్తుంది, పెచ్చులు ఉడుతున్నాయి. 6 కోట్లు నిధులు పెట్టి రోడ్లు వేసినామని చెప్పారు నీ నాయకులు. ఇవాళ పోయి ఆ రోడ్లను చూస్తే చేతో తీస్తే ఇట్లా మట్టి పిల్లలు 7 కాడికి వెళ్తున్నాయి. బెచ్చలు వేసి వస్తుంది. ఇక అంత మంచి రోడ్లు వేసినావా నీ సక్కదనం అని ఇక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా ఎర్రన్నలు, వాళ్ళు జోరుగా ధర్నాకు దిగిరు. ఈ జగనాలు ఏం చేసిండు ఏం కథ, ఇది ఏమన్నా రోడ్లేనా అని. ఇప్పుడేం చెప్తున్నారు కామ్రేడ్లు, అది వరకు కూడా గంతే ఉండేగా. 5 ఏళ్ళ అవకాశం ఇస్తే ఎట్లుండే. మొత్తం ఇటు రాజమండ్రి రోడ్కు అటు ఏపీ రోడ్లు అంటేనే ఫేమస్ కదా. ఇక మరి జగనాల రోడ్లు ఎట్లుంటాయి, మరి ఫేమస్ ఉండకపోతే ఎట్లుంటుంది. ఇక ఇప్పుడు పోతుందేమో తీరు జర బాధ, ఎందుకంటే కూటమి సర్కారు వచ్చింది కదా. మొత్తానికైతే జగన్ కాక ఒకసారి చూసుకుందిరా నీది ఎట్లుందో ముఖం. జగ్గులు నీ హయాంలో చేసిన నీ రోడ్ల ముచ్చట మీదనే మాట్లాడుతున్నారు ఎర్రనల చూడు గిటు దిక్కు. ఎన్నికల ముంగట జగనాలు హయాంలో చేసిన రోడ్లు మొత్తం ఆగమాగం ఉన్నాయి. ఎందుకు వేసిండో కూడా తెలుస్తలేదు. చేతిలో పట్టుకుంటే చాలు పెచ్చిలు ఊసిపోయేస్తున్నాయట. గట్లున్నదట మరి జగనాలు తీరు. ఇక మరి ఆయననే ఉత్తుత్తగా అనుకుంటే ఆయన వేసిన రోడ్లు కూడా గట్నే ఉన్నాయి కదా నువ్వులా. ఇక దీనికి నిరసన తెలుపుకుంటా కర్నూలు జిల్లా గూడూరు మండలము చునుగొండల సిపిఎం ఆధ్వర్యంలో ఊరోలు ధర్నా చేపట్టిండ్రు. జగన్ హయాంలో ఎన్నికల ముందు వేసిన రోడ్లు నాసిరకంగా తయారయ్యి పెచ్చులుడిపోతున్నాయని మస్తుగా గరమైతున్నారు. కావాలంటే చూడుండ్రి. దాదాపు 10 కిలోమీటర్ల రోడ్డు 2 మండలాలకు, ఇటు కోడుమూరు కానీ ఇటు గూడూరు కానీ 2 మండలాలకు వారధి లాంటివి ఉన్నట్టు రోడ్డు నిర్మాణము పూర్తిగా నాణ్యత లేనటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ రోడ్డు పూర్తిగా పెచ్చులుడిపోయింది. అంటే ఊకే బూడిద కంకర మీద ఏదో తారు పూసినట్లు పూసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఈ రోడ్డు దాదాపు చనుగొండ్ల గ్రామ ప్రజలకు 20 ఏళ్ల నాటి కళ ఇది. ఈ 20 ఏళ్ల నాటి నుంచి రోడ్డు గుంతలమయమైన అట్లాగే ప్రయాణాలు చేశారు, ఇబ్బందులు పడుకుంటూ ప్రయాణాలు చేశారు. గత ప్రభుత్వం మంచి రోడ్డు వేస్తారని ఆశించారు, కానీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కాంట్రాక్టర్ నాణ్యత లేనటువంటి రోడ్డు వేస్తున్నాడు. అది చూసినారులా ఎట్లున్నాయో. మరి పట్టుకుంటేనే పెచ్చులు ఉడుతున్నాయంటే ఇంకా పోయేటోళ్ళకు వచ్చేటోళ్ళకు ఎంత తక్లీఫ్ అయి ఉండొచ్చు. కొడుమూరు నుంచి వెళ్ళి చునుగోండ్ల మీదికెంచి 6,90,00,000తోటి జగనాలు సర్కారు ఇక రోడ్ వేసిందట. ఇక పైసలు బాగానే పెట్టింది కానీ మరెందుకో రోడ్డు నాణ్యంగా లేదట. నువ్వులా చేతిలో పట్టుకుంటేనే పెచ్చులు ఊడిపోతున్నాయి అని చెప్పి అక్కడ స్థానికులు అయితే గీ తీరుగా గరం అవుతున్నారు పంకపాటోల మీద. కాంట్రాక్టరు కంకర వేయకుండానే థర్డ్ రోడ్ వేసిండని ఇక గీ తీరుగా పెచ్చులు ఊడిపోయి
వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఊరోళ్ళు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు మంచిగా ఉండి దగ్గరుండి చూసుకోవాల్సిన అధికారులు అటు దిక్కు కన్నెత్తి కూడా చూడలేదట. రోడేయంగా కాంట్రాక్టు జేబులు నింపేతందుకు తూతూ మంత్రంగా పనులు చేపట్టి చేతులు దులిపేసుకున్నారని సిపిఎం కార్యదర్శి మోహన్ కూడా మస్తుగానే గరమైండులా. జగ్గులు నువ్వే పనన కరెక్ట్ చేసినవా చెప్పు? 6,90,00,000 రూపాయలంటే మామూలా? గని పైసలు దారబోసి మరి కాంట్రాక్టర్ జేబులు నింపి నీ జేబులు నింపుకున్నావు. జనాల పనాలతోటే కదా ఎటు చేసి నువ్వు సెలగాట మాడేది. అయ్యా 10 ఏళ్ళు పరిపాలిస్తూ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కొడలేడ వండాలి, కొడుకేడ వండాలి, మేకేడ కట్టాలి, బర్లేడ కట్టాలని డబల్ బెడ్రూములు అందంగా కడతాను. డబల్ ఇండ్లు బాగానే ముద్దుగానే పుదిచ్చిర్రు. మరి పుదిచ్చిన 8,000 దాకా అన్నకు ఇప్పుడు 1,500 ఇచ్చిర్రు. ఇక కథం అవి అట్నే పెట్టిర్రు. ఇక ఇప్పుడు ఏం చేస్తురా అందులో అంటే ఇక పొద్దుకంగా ఊరవద్దుకంగా పొరగాల దావతులకు ఇక ఇటు సీటు కొట్టి పిలిచేస్తే సీటు మాటి పనులకు ఐటికి అక్కడ వస్తున్నాయి ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు. మరి అయ్యో ఏం చేస్తాను గట్టినవు పసలేటు వాయే ఏం కథ? సగం లేపి ఆడ చేసి మేనత్తా అంటే ఎవడు ఉండాలి ఎట్లుండాలి? మరి పేదోడి కళ లెక్కనే మిగిలిపోయింది. ఎప్పుడేమో ఇంత పొడుగు చెప్తారు. ఇప్పుడు ఏం చక్కదనం చూడాలి. మరి ఇక చూడు ఎట్లుందో డబల్ బెడ్రూమ్లో చక్కదనం. పేదరికంతో సొంత ఇల్లు కూడా కట్టుకోలేని అభాగ్యుల సొంత ఇంటి కలగానే మిగిలిపోయిందిలా. పోయిన బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన డబల్ బెడ్రూము ఇండ్ల నిర్మాణము పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచిపోయినాయంటే నమ్మరు. అసలు అసెంబ్లీ నియోజకవర్గానికి 7,000 ఇండ్లు మంజూరు చేసింది. అధికారుల నిర్లక్ష్యము పాలకుల పర్యవేక్షణ లోపంతో కొన్ని పునాదులకే పరిమితం అయిపోయినాయి. ఇంకొన్నైతే పూర్తయినా కూడా పాపం వచ్చేటోళ్లకు అందని పరిస్థితి వచ్చిందిలా. కరీంనగర్ జిల్లాల డబల్ బెడ్రూమ్ ఇండ్లు మొత్తానికైతే నిరుపయోగంగా మారినాయి. చూడుండ్రి ఎట్లున్నాయో. ఏ ఒక్క పేదలకు కేటాయించకపోవడం మూలంగా ప్రధానంగా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు ఒక అడ్డగా మారినాయి. ఒక తాగుబోతులకు వ్యభిచారులకు అడ్డగా కూడా ఇక్కడ మారింది. గత ప్రభుత్వంలో చెప్పారు ఇందిరమ్మ ఇండ్లు అగ్గిపెట్టేంత ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, బిడ్డ ఉంటుంది, అల్లుడు ఉంటాడు, ఎద్దు ఉంటుందని చెప్పి కేసీఆర్ సూక్తులు చెప్పారు. దాని ప్రకారం ఒక 7-8 సంవత్సరాలు కాలయాపన చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ చింతకుంటలో సుమారు ఒక 700 ఇండ్లు నిర్మించారు. ఇవి కొన్ని 90% పూర్తయినవి ఉన్నాయి, కొన్ని 80% పూర్తయినాయి, కొన్ని 60% దాకా పూర్తయినవి ఉన్నాయి. కొన్ని చిన్న కారణాల వల్ల కూడా గ్లాసులు పెట్టలేదు, గొల్లాలు పెట్టలేదు అని చెప్పి కూడా వాటిని కేటాయించకుండా ఉన్నారు. అయ్యో చూసిండ్రు కదా నువ్వులా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో 25,815 డబల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది. ఇక 10,092 ఇళ్ల నిర్మాణం పూర్తయిందిలా. కానీ కేవలం 1,520 ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేసిండ్రు. మరి వాళ్ళు గిట్లా వచ్చి ఉంటా అనుకున్నారు కావచ్చు నాయకులు, మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి. అయితే అనర్హుల పేర్లు జాబితాలో చేర్చిండ్రా తీసేసిండ్రా అనే విమర్శలు అయితే జోరుగానే వస్తున్నాయి. ఇంకో 7,000కు మీద ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. నిర్మాణాలు చేపట్టినా కూడా చాలా దాకా పిల్లర్లు స్లాబ్ దశలనే ఉన్నాయులా. కరీంనగర్ సమీపంలో చింతకుంట శివార్ల 7 బ్లాకులల్లా 6 సంస్థలల్లా ఇక 666 డబల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిండ్రు. నిర్మాణ పనులు పూర్తవుడుతోటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారినాయని స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు అనుకోరాదుర్రి. మరి అవి ఎందుకోసం కట్టినట్టో ఎందుకు అట్లు ఉంచినట్టో జనాలకి ఇవ్వకుండా అర్థమైతలేదు కదా. డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణము పంపిణీ నత్తనడకన సాగతందుకు కారణము ఈ అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పి పాలకుల పర్యవేక్షణ లోపమే అని అక్కడ జనాలు అయితే మస్తుగా గరం అవుతున్నారు. మరి వాళ్ళ కోసం కట్టినప్పుడు వాళ్ళకి ఇస్తారా లేకపోతే తాగుడు బుక్కుడు పెడతారా? వీటిని ఈ చక్కదనం పాడైపోను. పేదోళ్ళేమో అగత్త ఈగత్త అని కలలు కంటే అలా కలల్లా మను పోసినట్టే ఎత్తున్నారు కదా. అలానే బండి సంజయ్ అన్న తిరంగు యాత్రల కరీంనగర్లో జోరు మీద పాల్గొన్నాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళ మీద మట్టుకు కారాలు మిర్యాలు కట్టిగానే నూరిన మాటలతోటే వామ్మ ఏం మాటలు ఏం కథ. మొత్తం దేశాన్ని ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆ మతాల కయ్యాటలు పెట్టిందే దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఇటు లేనిపోని గొడవలు పెట్టి ప్రాంతాలను విడదీసుకుంటూ ఆగమాగం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు చేయబట్టే దేశం ఇట్లయింది. అదే మా బీజేపీ వాళ్ళు ఉంటే ఇంకో తీరుగా అయ్యేది. ఇక ఇప్పుడు అయితేనే ఉంది, ఇంకా ముందు కూడా అవుతుంది అని చెప్పని జోరు మీద చెప్పిండు భారీగానే డైలాగులు. మరి చెప్పకుంటే ఎట్లుంటాడు బీజేపీ పార్టీ ఆయన? మరి దేశం గురించి ప్రధానమంత్రి మోడీ గురించి వాళ్ళ గురించి చెప్పకుంటుంటాడు ఆ చెప్పురి. ఇక ఇదివరకు వచ్చినప్పుడే నా దేవుడు అన్న మోడీ అన్నోడా. మరి ఎట్లుంటుంది? ఇక కాంగ్రెస్ వాళ్ళని గట్టిగానే అరుచుకున్నాడు. మరి ఏమేమి అరుచుకున్నాడో ఇందాం రారయ్యా ఆయన మాటలనే. మనకెందుకు వచ్చిన ఎటమంటాం. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో తిరంగు యాత్ర జోరుగానే అయిందిలా. నగర వీధుల మొత్తం జాతీయ పథకాలతోటి ర్యాలీలో పాల్గొన్నారనుకోరాదు యువత కూడా. ఇక ఈ యాత్రలనే బండి సంజయ్ గట్టిగా మాట్లాడుకోవచ్చిండు. మరి కాంగ్రెస్ మీన దేశాన్ని ఆగమాగం చేసుకుంటా విచ్ఛిన్నం చేసిందే కాంగ్రెస్ పార్టీ. చైనా దేశాలను రాహుల్ గాంధీ జోరుగానే పాటిస్తున్నాడు కదా. మాకు తెలియని ముచ్చట ఏమున్నది చెప్పుండ్రి. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రాన్ని నెహ్రూ కుటుంబానికి భజన చేసేటట్టు చేసింది. చరిత్రను తెరమరుగు చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వర్గాలు మతాలుగా ఈడ్చిపెట్టింది. ఇంకా మాకు తెలియదా మళ్ళీ మేమింత చేసినాం మేమంత చేసినామని మాట్లాడితే మేము ఉత్తగూకుంటామన్నట్టు మొత్తానికైతే కాంగ్రెస్ మీద కర్రుమన్నాడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇందంప అనరోపారి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్ర్యాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈ దేశంలో వివరించింది. చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఎటువంటి కార్యక్రమం నిర్వహించలేదు. ఈ దేశాన్ని వర్గాల పేరుతోని, మతాల పేరుతోని, ప్రాంతాల పేరుతోని ఈ దేశాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ. మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తూ చీల్చింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ యొక్క అరాచకం వల్ల, నెహ్రూ యొక్క అనాలోచిత విధానాల వల్ల లక్షలాది మంది ఆ రోజు ప్రాణత్యాగం చేసినారు. కోట్లాది మంది నిరాశ్రులయ్యారు. దానికి కారణం నెహ్రూ యొక్క అనాలోచిత విధానాలు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశం నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతున్నది. అది ఇన్నది కదా నువ్వు గదన్నట్టు కథ. ఇక గద ఒకటే కాదు, బంగ్లాదేశ్ దారుణ మరణ హోమం జరుగుతుందంటే రాహుల్ గాంధీ మాట్లాడకపోవడు ఇక నాకు ఈ చిత్రం అనిపిస్తున్నది. గంతగానం ఆగమైతే ఎందుకు పట్టించుకుంటలేరు? ఓ మళ్ళీ మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఇంత చేసినాం అంత చేసినాం అంటారు కానీ ఏం లేదు మీ గురించి బాగానే ఎరక మాకు. ఇక ప్రతి ఇంటికి జాతీయ పథకాన్ని తీసుకుపోయి దేశభక్తి మేము పెంపొందిస్తాము. ఇక మా తీరు గిట్లుంటది. బంగ్లాదేశ్ సంక్షోభ పరిస్థితులు ఇక్కడ ఉండే అని బండి సంజయ్ అయితే గీ తీరుగా మాట్లాడుకోవచ్చిండుల్లా అని పాడైపోను కదరా. అంత పాడని చేతలు ఉంటే ఎదురుగా వాడి కొట్లాడతాం మనిషితోటి. పంట ఏం చేసిందిరా నాయన? ఓ రైతు 6 ఎకరాలలో మిరప నాటుకున్నాడట. ఇక మిరప వేసుకున్నాక ఇక మంచిగా పంటను సాదుకుంటా పెంపు చేసుకుంటూ వస్తూ ఉన్నాడట. మరి అంతలే ఎవరికో పడకుండా మరి ఏం పగున్నదో ఏం కాదో మరి అయినోడో కానోడో దగ్గరోడో దూరమోడో ఏం సంగతో కానీ అంతా కాని మందు చల్లిపోయిరట. తెల్లారు తాలకి 7 కాడికి అక్కడ కుప్పగూలిపోయింది. చేనంతా ఆగమైంది. అరే నేను 3 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నారా అయ్యా, ఆ కన్న బిడ్డ లెక్క చూసుకున్న నా పంటను మొత్తం ఆగం చేసి అవతల పడ్డరు. ఎవడు కావచ్చు ఏందని పాపం రైతన్న అయితే అంది పడుతున్నాడు. గిసోండి చేతలు ఎందుకు చేస్తారో ఈ చిడుగు చేతలు కానీ. అరే ఏం చక్కదనవరా నాయన. ఆయన ఏడిస్తే నువ్వు ఆనందపడితే అదో ఆనందమా? ఏదైనా ఉంటే తెలుసుకోవాలి ముఖం కానీ గిట్ల చేస్తారు ఈ చేతులు పాడైపోను అని అంటా ఉన్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా. ఇక రైతన్నలు చూద్దాం రా ముచ్చట. మనుషులకు పగలుంటే పెద్ద మనుషులను పిలిపించుకొని గిట్లనే ఉంటదా గట్లనే ఉంటదా అని చెప్పి కచీరి కాడికి పిలిపించి ఉన్నది మంచిగా చేసుకోవాలి గాని గిట్ల పంట మీద చూపిస్తాము బతుకులు నాశనం చేస్తామంటే నడుతుందా అనుల్లా? గీ రఘునాథపాలెం మండలం బుడిదంపాడు ఊర్లా ఏమైందో ఎరికేనా ఊళ్ళా? లోకేష్ చంద్రం అనే రైతు పంట మొత్తం ఆగం చేసిండ్రు మిరప పంటను. ఏ అగ్వజాము రాత్రి ఓళ్ళో ఏమో తెలియదట సోడిగాళ్ళు వచ్చి మొత్తం విషపూరిత కెమికల్స్ ఎల్లి ఉన్నదంతా నాశనం చేసిండ్రట. ఎర్ర మిరప నారు మీద కలుపు తీసి తందుకేస్తారు కదా, విషాన్ని జల్లి సుమారు 2 లక్షల రూపాయల దాకా నష్టం చేసిండట. రైతు లోకేష్ చంద్రం మస్తుగా బాధపడుతున్నాడు పాపము. 6 ఎకరాల పంటను కౌలుకు తీసుకొని 3 లక్షల రూపాయలు అప్పులు చేసి మిరపనారు పంటను వేసుకున్నాడట. 2 నెలల కాంచెల్లి మిరపనారు పంట సాగును కన్నబిడ్డ లెక్క చూసుకుంటున్నాడట. ఎవరో గిట్ల నా మీద కచ్చగట్టి కచ్చపూరితంగా పంట మొత్తం నాశనం చేసిండ్రని రైతు కన్నీటి పర్యంతం అవుతుండు చూడుండ్రి. మిర్చి నారు పోసినాను, తోట 4 ఎకరాలు తోట ఉంచినాను, 2 ఎకరాల పత్తి వేసినాను, కౌలు చేస్తున్నాను. నేను కౌలు చేస్తే ఇక ఊరి మొత్తం కాడ కొద్దిగా మాకు కొద్దిగా గుడలు అయినాయి. గుడలు అయిన తర్వాత ఈ మధ్యలో నిన్న కాదు మొన్న నింటి ఆడ దున్నించినాను. దున్నిస్తే నేను ఆయన మధ్యాహ్నం వచ్చిన మామ వచ్చి చెత్త బిగితే నేను మధ్యాహ్నం వచ్చి మామిడికి పంపితే మామిడి ఏం చేసిండు, నాయన ఆ టైల్ మీద నీళ్ళు చల్లని నేను చెప్తే నాయన మొత్తం నారు మొత్తం మాడిపోయింది అని అంటానికి ఊరి మొత్తం కాడ వచ్చి తాళ్ళకి నేను వచ్చి మళ్ళీ ఉరికి వచ్చి ఇంటికాడ ఉరికి చూస్తాలకి నార్మల్ స్పాట్ మందు కొట్టాలకి నా ధైర్యం సాలక మళ్ళీ ఇంటికి ఉరికి రాను. ఇంటికి ఉరికి మా వాళ్ళకి వచ్చి తీసుకొస్తే అరే స్పాట్ మందు కొట్టారా అంటాలకే నేను నా ధైర్యం సాలక ఇంటికి పోయి వచ్చిన వాళ్ళకి అయ్యో మొత్తం 7 కాడ మాడిపోయింది కదా నువ్వు పంట. ఇప్పుడు పంట నాశనం చేస్తే ఏమన్నా నచ్చిందా చెప్పుర్రి? లాగం పాడైపోను. ఎంత పెద్ద మూతేవారే కానీ మొత్తానికైతే ఆగం చేసి పడ్డాడు కదా. పంట నాశనం చేసిన ముచ్చట మీద అధికారులు నాయకులు స్పందించి ఇక నష్టపరిహారం కల్పించాలని చెప్పి మొత్తానికైతే రైతు దండాలు పెడుతున్నాడు. గతంలో ఎప్పుడు కూడా గిసొంటి అహంకార పూరిత ఘటనలు రఘునాథపాలెం మండలంలో జరగలేదట. మరి గిట్లా ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, నేనేం తప్పు చేసినా, ఎవరైతే ఇది చేసిండ్రో గలని కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారును కోరుతున్నాడు. రైతు ఎవరొచ్చిండ్రు, ఎందుకు ఇట్లా చేసిండ్రు అనే ముచ్చట మీద మొత్తానికైతే రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోరగాళ్ళు ఆడున్నారా మాయిబాగు పోయిద్దాం రారి నీ లొలికున్న వారే. తీజు పండుగ తేటకు అవుతుంది ఆడ, మామూలుగా లేదు. తాజాగా తీజు పండుగ చేస్తూ ఉన్నారు మన నా సోదరులంతా.
అబ్బబ్బబ్బబ్బా సాంప్రదాయబద్ధమైన పండుగ ఏటేటా చేస్తుంటారు. ఇక నవధాన్యాలు ముఖ్యంగా ప్రకృతితోటి మమేకమై ఉన్న పండుగ. ఇక వాళ్ళు ఉండేది ప్రకృతిలో కాబట్టి ఇక ప్రకృతితోటే ఉంటుంది కదా. నవధాన్యాలను మొలకెత్తిన దాకా ఉంచి 8 రోజులు 9 రోజులు జోరు మీద చేసి మంచిగా డ్యాన్స్ గీన్సులు కట్టి అరే నేను ఎప్పుడు ఎందుకు పోయి ఆ పండుగను చూస్తే ఎంత సంబరం అనిపిస్తుంది అంటే పానం అనిపిస్తుంది. ఒకసారి పోయేద్దాం రారి ఊకే ఇట్టనే ఉంటే ఎట్టనులా పండుగలు కూడా చూడాలి మనం. అలా డ్యాన్సులు అలా కట్టు బొట్టు ఆట ఎంత మంచిగుంటుంది అనుకుంటారు. పోదాం రారి తీసి పండుగకు. బంజారాలకు తీజు పండుగ పెట్టింది పేరు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో తీజ్ పండుగ ఉత్సవాలు జోరుగైనయుల్లా. ఇక బంజారా మహిళలు మొత్తానికైతే అంగరంగ వైభవంగా జరుపుకున్నారుల్లా. పట్నంలున్న కలెక్టర్ కార్యాలయం సమీపంలోన్న గుడిసెవాసులు పొద్దుగాలటి నుంచెల్లే పిల్ల పాపలతోటి కలిసి మొత్తానికైతే మహిళలు నెత్తి మీద బతుకమ్మతోటి సంబరాలు చేసుకున్నారు. ఇక డీజే పాటలకు డ్యాన్సులు వేసుకుంటా బంధం చెరువు కాడికి చేరుకొని నిమజ్జనం చేసిండ్రుల్లా. బతుకమ్మని ఓలి ఉండే గీ తీజ్ పండుగ 8 భక్తి శ్రద్ధలతోటి పూజించి నవధాన్యాల మొలకలకు పూజలు చేసి 9వ రోజు నిమజ్జనం చేసుడు గిల్ల ఆనవాయితీ అన్నట్టు. ఇక చూడుండ్రి తీజ్ పండుగ ఎంత తీరుగా అయిందో. తీజ్ పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గిరిజనుల సంస్కృతి ఈరోజు నాశనం అవుతా ఉంది. అనేక ఆధిపత్య మనువాద సంస్కృతి బంజారా గిరిజనులతో పాటు అనేక గిరిజన తెగల సంస్కృతి మీద బలవంతంగా రుద్దడం వల్ల ప్రాచీన గిరిజన తెగల సంస్కృతి నాశనం అవుతా ఉంది. అందుకోసమే గిరిజనుల సంస్కృతిని కాపాడాలి, గిరిజనుల సంస్కృతిని ఆచారాలను గౌరవించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తూ ఇక గిరిజన బంజారా మహిళలు మొత్తానికైతే అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక మొదటి రోజు అన్ని నవధాన్యాలు ఓ కాడబెట్టి ఇక వీటికి మంచిగా 9 ఒత్తుల దాకా పూజలు చేసి ఇక 9వ రోజు నిమజ్జనం చేస్తారన్నట్టు. ఇక చిన్న పిల్లగాళ్ళ కాంచెల్లి ముసలి ముడిగోళ్ళ దాకా అందరు కూడా డీజే పాటలకు డ్యాన్స్ వేసుకుంటా బతుకమ్మ పండుగ తీరుగానే గీ తీజ్ పండుగ జరుపుకుంటారు. గివుల్లా ఇవాళ ఉల్లాస అగరబత్తి సమర్పించే మాసమలను ముచ్చట్లు పాటు బై వర్ల్ఫుల్ చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.